ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయము చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, నాశనమే వారి అంతము. క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవులు కానివారు కానివ్వండి, అందరూ శిలువకు శత్రువులు అంటున్నాడు. శిలువకు శత్రువులు ఎలా? క్రీస్తు శిలువ వేయబడలేదని క్రైస్తవులు కానివారు అంటున్నారు. కనుక వాళ్ళు శత్రువులు. శిలువ వేయబడిన క్రీస్తును కలిగి ఉన్నామని, మా కొరకు క్రీస్తు శిలువ వేయబడి ఉన్నాడని నమ్మిన వాళ్ళు ఈరోజు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు శిలువ వేయబడ్డాడు మా కోసం. క్రీస్తు శిలువ వేయబడ్డాడని నమ్మి తిరిగి శిలువ వేస్తున్నారు యేసుక్రీస్తుని. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనములోని ఆఖరి మాట. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనము ఆఖరి మాట. ఈ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు, కనిపించిందా బైబిల్లో? ఈ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. వీళ్ళెవరు? 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై క్రైస్తవులు. వీళ్ళు యేసుక్రీస్తుని మరలా సిలువ వేస్తున్నారు. అదే సిలువకు వీళ్ళు శత్రువులుగా నడుచుచున్నారు. ఈరోజు క్రైస్తవులు అనుకుంటున్నారు, ఈ పోటీ చదివి దీదాత్ ఒక్కడే సిలువకు శత్రువు అనుకున్నారు. మీరు కూడా అదే అనుకున్నారా? మేమంతా సిలువకు మిత్రులు, ప్రియులు అని మీరు అనుకుంటే అది ఎంతవరకు నిజం ఆలోచించండి. క్రీస్తు మీ కొరకు సిలువ వేయబడి మీ ఆత్మలను రక్షించినప్పుడు ఆయన సిలువ మరణము ద్వారా మీరు పొందిన ఈ గొప్ప ఆనందాన్ని ఎంతవరకు మీరు అనుభవించి పంచుతున్నారు? సిలువ వేయబడ్డాడని నమ్ముతున్నారంతే. కానీ ఆయన సిలువ మరణం, ఆయన సిలువ మీరు పొందుతున్నారా అంటే లేదని ఒక మాటలో చెప్పొచ్చు. ఎవడైనా నన్ను వెంబడింపగూరుని ఎడల అతడు ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని, తన సిలువ అంటే శ్రమలండి. సిలువలో సుఖం ఉందా? సిలువలో సుఖం ఏమైనా ఉందా? చీలమండలలో మేకులు, అరిచేతులలో మేకులు, ముండ్ల కిరీటం, ప్రక్కలో బెళ్ళం. సిలువ మరణానికి ముందు కొరడా దెబ్బలు, చెంప దెబ్బలు, అవమానం, చెరసాల, తీర్పు. సిలువ మహావేదనతో కూడుకున్నది. క్రీస్తు సిలువ వేయబడి మిమ్మల్ని రక్షించాడని మీరు అనుకున్నప్పుడు
అదే సిలువను మీరు ఎత్తుకొని నన్ను వెంబడించండి అని యేసు చెప్పినప్పుడు, ఆ సిలువకు వ్యతిరేకంగా మీరున్నప్పుడు మీరు కారా శత్రువులు సిలువకు. ఎవరు శ్రమ పడుతున్నారు దేవుడు? నేను ఒక మాట విన్నాను నిన్న. అక్కడికి వెళ్తే చచ్చిపోతారు అన్నారట. ఎవరున్నారు? చచ్చిపోతారట. దేనికి బాప్తిసం పొందారు? తిని తిరిగి ఊరు మీద తిరగటానిక? పెళ్లిళ్ళు చేసుకుని కాపురాలు చేసి సామాన్లు సంపాదించుకొని ఇల్లుళ్ళు కట్టుకొని చచ్చి నరకానికి పోటానిక? దేనికి బాప్తిసం పొందారు? దేవుడు చావు రాశాడు గనక సరిపోయింది మనకి. మట్టిలో నుంచి తీశాను మట్టి అయిపోతావు అన్నాడు, చూశారు? ఆ మట్టి అయిపోతావు అన్న మాట అనకపోతే మిమ్మల్ని పట్టుకోలేకపోయేవాడు దేవుడు కూడా. ఎప్పటికైనా మట్టి అయిపోయే మీరు ప్రభు కోసం మట్టి అవ్వడానికి భయపడుతున్నారు ఈరోజు. అసలు ఆ ఛాన్స్ ఇస్తాడు దేవుడు మీకు. నా కోసం మట్టవు అని నీకు దేవుడు ఛాన్స్ ఇస్తాడా? తప్పు చేసావు గనక మట్టి అయిపోరా అన్నాడు. ఆదాము ఏటన్నాడు? తప్పు చేసావు గనక మట్టి అయిపో అన్నాడు. తప్పు చేస్తున్నావని నిన్ను మట్టి అయిపోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. ఆ శాపానికి నువ్వు లోనవుతున్నావు. తప్పు చేసావు గనక మట్టి అయిపోవడానికి ఇష్టపడుతున్నావే తప్ప క్రీస్తు కోసం మట్టి అయిపోదామని మీరు అనుకుంటున్నారా? ఇష్టపడరు. అక్కడ బాంబులు పేల్చేస్తారట. ఇంకా ఎక్కడో దూరాన్ని నిలబడి సందులో పడి దొంగోడు పొంచున్నట్టుగానైనా చూడొచ్చి. అర్థమైందా? ఎక్కడైనా ఎదురు మూలన దాక్కొని చూడు. ఎవడైనా గురి పెడితే వేదిక మీద నన్ను గురి పెడతాడు. నీకెందుకు అంత భయం? నీకెందుకు అంత భయం? ఎవడైనా గురి పెడితే వేదిక మీద నన్ను గురి పెడతాడు. నేను రెడీగా ఉన్నాను మట్టి అయిపోవటానికి. ఇప్పుడు ఎవరు శత్రువులు? ఛార్జీలు లేవట, టికెట్లు లేవట, భోజనం ఎలాగట, తిండి ఎవరు పెడతారట. ఎన్ని కండిషన్లు అండి! కష్టాలన్నీ నా దగ్గర చెప్తున్నారు. వీళ్ళిద్దరిని విడగొట్టండి వెంటనే. బాధలు అంతే కదండి. ఎన్ని బాధలు చెప్తున్నారండి. రావాలని లోన ఎంతో వేదన ఉన్నా, రావాలని లోన కోరుకుంది పాపం, కానీ అడ్డం పడిపోతుంది. కొంతమందికి అయితే అసలు పట్టించుకోరు. ఎందుకంటే ఎప్పుడో సిలువకు శత్రువులు వాళ్ళు, దేదాత తమ్ముళ్ళు ఇళ్ళు. వాడు ఓపెన్గా చెప్పాడు నేను సిలువకు శత్రువునని. వీళ్ళు మిత్రుడునని చెప్పుకున్న శత్రువు మన దగ్గర ఉన్నవాళ్ళు. చాలా ప్రమాదకరమైన వాళ్ళు. మన పక్కనే పడుకున్న తేనె పూసిన కత్తులు ఇవన్నీ. జీవితంలో ప్రపంచంలో అమెరికా వాడికి ఇది దొరకదు. వాడు ఈ సభకు రావాలంటే 50,000 ఉండాలి, ఒక వీసా ఉండాలి. వీసా దొరకదు. ప్రపంచంలో ఏ ఒక్కడు ఇండియా వచ్చేది చూడాలని అనుకున్నా లక్షల ఖర్చు అవుతాయి. నీకు 100 ప్యాసింజర్ ఎక్కువ, 43 86 రూపాయలు. నడిచి బయలుదేరిపోయి ఈవేళ మొదలెట్టు, చేరుకుంటా విజయవాడ ఎల్లుండికి. సిలువంటే ఏంటి? శ్రమలు, కష్టాలు. యేసుక్రీస్తు సిలువలో ఏమైనా మంచి కూల్ డ్రింక్ తాగాడా? మంచి చికెన్ బిర్యానీ తిన్నాడు ఆయన సిలువ వేయబడే ముందు? బాధలండి అవన్నీ. ఎక్కడుంటాం, ఏం పెడతారు, ఎలా ఉంటాం, ఎలా రావాలి, ఎవరు శత్రువులు ఇప్పుడు సిలువుకి? ఎవరండి సిలువుకి శత్రువులు? మీరే. మీరందరూ సిలువుకి శత్రువులు.
ఈ సభ జరుగుతుందని సంవత్సరం ముందు నుంచి మీకు తెలుసు. ఆఫ్టర్ ఆల్ 100 రూపాయలు దాచుకోలేకపోయారు. మీ ఇంట్లో ఏం ఆగిపోయాయి చెప్పండి. నిలదీసి అడగండి, ఎవరు రాని వాళ్ళందరిని ఎందుకు రావటం లేదు. అదే చెప్తారు కారణం. మేము వచ్చిస్తే ఇల్లు ఎత్తుకెళ్ళిపోతారు. ఇంట్లో చాలా సరుకు ఉంది, మేము చచ్చిపోయినంత వరకు దాచుకునేవి. ఆ తర్వాత నేను ఈడ్చేస్తే నీ ఇంట్లో ఇప్పుడు ఈడుస్తారు తెలుసా నీకు? ఆఖరి రోజు నేను ఎలా ఈడుస్తారు బయటికి? ఎవరింట్లో నుంచి? పక్క ఇంట్లో నుంచి లాగరు. నీ ఇంట్లో నుంచే నిన్ను బలత్కారంగా బయటికి ఈడుస్తారు. మొజాయిక్ ఫ్లోరింగ్ అని చెప్పకో, 6 సింహద్వారాలని చెప్పకో, అద్దాల కిటికీలు గ్లాస్ డోర్స్ అని చెప్పకో, ఈడుస్తారు అందులో నుంచే నిన్ను బయటికి. ఎక్కడికి? మట్టిలోకి. పోనీ కనీసం ఇంట్లో ఆ పక్కనకి పాతి పట్టినేస్తా. ఏ భార్య నా భర్తను ఎక్కడికి ఎందుకండి బాబు, నట్టింట్లో గొయ్యి తీస్తాను, ఆ లోన్ పెట్టియండి అంటదా? దూరంగా ఏడ్చమంటది. ఎవరండి శత్రువు యేసుక్రీస్తుకి? చెప్పండి, ఎవరు శత్రువులు? శ్రమ పడని వారు శత్రువులు, బాధ పడని వారు శత్రువులు, కష్టపడని వారు శత్రువులు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అందుకేమన్నాడు కింద దానికి సమాధానం ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. వాళ్ళ కోసం అంది. ఈయనెందుకండి ఏడుస్తున్నాడు? వాడు పరాయవారు కారుగా మరి ఏడవడానికి. ఇతరుల గురించి మనం ఏడుస్తామేంటి? మానవుల గురించి మనం ఏడుస్తామా? ఎవరి గురించి మనం ఏడవాలి? ఇతరుల గురించి ఏడవం, మన వాళ్ళ గురించి ఏడుస్తాం. పౌలు సొంత వాళ్ళ గురించి ఏడుస్తున్నాడు. సొంత వాళ్ళ కోసం, సొంత వాళ్ళ కోసం ఏడుస్తున్నాడు పౌలు. సంఘం కోసం, మీకోసం. మీరు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా? మీకోసం నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా? పౌలు అంటున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడట? నాశనమే వారి అంతము. ఎందుకు వాళ్ళు నాశనం అయిపోతున్నారు? అలా ఎందుకు వాళ్ళు నాశనం అయిపోతున్నారు? ఎందుకు నాశనం అయిపోవడానికి కారణం ఏమైనా ఉందా? వాళ్ళు నాశనం అయిపోవడానికి ఏదైనా కారణం ఉందా? సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు, నాశనం అయిపోతున్నారు. వాళ్ళకి దానికి ఏదైనా కారణం ఉందా? ఉంది. దాని కిందే ఉంది. ఏటా కారణమట? కడుపును దేవుడుగా పెట్టుకున్నారు వాళ్ళు. దేన్ని దేవుడు? అమ్మ కడుపు, నీకు ఒక నమస్కారం. ఏం తెమ్మంటావు? ఉదయం చెద్దన్నం తెమ్మంటావా? ఇడ్లీ తెమ్మంటావా? పెసరట్టు తెమ్మంటావా? ఇంకేదైనా దరిద్రం తెమ్మంటావా? మధ్యాహ్నం ఉదయం దండం, మధ్యాహ్నం ఒక దండం. తల్లి నీకు నైవేద్యం ఏం పెట్టమంటావు? కాయగూరలు పెట్టమంటావా? చికెన్ పెట్టమంటావా? మటన్ పెట్టమంటావా? ఇంకేదైనా దరిద్రం పెట్టమంటావా? రాత్రి దమరోసారి దండం. ఎన్నిసార్లు? నిత్య పూజ. ఎవరికి? వారి కడుపే వారి దేవుడు. ఎవరికి పూజ చేస్తున్నారు? క్రైస్తవులు ఎవరికి పూజ చేస్తున్నారు? ఎందుకు రాలేదు మీటింగ్కి? ఇల్లు కదండి. ఇంట్లో ఏముంది? ఒళ్ళు దాయడానికి. ఒళ్ళు ఎందుకు దాయాలి? అమ్మమ్మ దీన్ని చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. మొత్తం అంతా ఇదే కదండి. మొత్తం అంతా ఈ ఆకారమే. మరి దీన్ని జాగ్రత్తగా ఉంచాలంటే కడుపును జాగ్రత్తగా పెట్టుకోవాలి. కడుపును జాగ్రత్తగా పెట్టుకోవాలి. దాన్ని పెట్టుకోవడానికి ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు పడుతున్న బాధ. ఎవరి కోసం పడుతున్నావు? ఎవరి కోసం ఉద్యోగం చేస్తున్నావు? ఎవరి కోసం? దేవుడి కోసం ఉద్యోగం చేస్తున్నావు నువ్వు? దేవుడి కోసం ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు పనిచేస్తున్నావా? చెప్పండి. దేవుని కోసం మీరు నిద్రపోతున్నారా? మీరు కడుపు కోసం. నాశనము వారి అంతము. అందుకనేసాడు. చెప్పలేదు అనుకోకండి సినిమా. మాకింత దివ్య జ్ఞానం ఎవరు చెప్పలేదు ప్రభు అంటూ ఊరుకోడు. ఎందుకంటే మీ అందరి దగ్గర బైబిళ్ళు ఉన్నాయి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు.
ఎప్పుడు తిండి గొడవ, ఎప్పుడు సంపాదన గొడవ. ఏం చేశావు నీ దేవుని కోసం? నీ దేవుని కోసం నువ్వు అనుభవిస్తున్న శ్రమలేంటి చెప్పు. ఏ శ్రమలు అనుభవిస్తున్నావు? ఛార్జీలు లేవని అన్నవాళ్ళంతా పాపం బాధపడిపోతున్నారు. ఒకళ్ళని లేదండి, అందరూ అన్నారు సంఘంలో, ఒక్కరు కాదు అందరూ. ఉద్యోగం చేసిన వాళ్ళు అన్నారు, ఉద్యోగాలు లేని వాళ్ళు అన్నారు. నాకేముందో చెప్పండి? అంటే మీ అందరి దృష్టిలో నేను ఎలాగున్నానంటే అమెరికా స్టేట్లా కనబడుతున్నాను మీకు. అవునా? సిలువకు శత్రువు వీడు కాదు, సిలువకు శత్రువు వీడు కాదండి, మీరు శత్రువులు. అందుకే మీ గురించి ఏడుస్తున్నాడు పౌలు. మీకోసం అల్లకల్లోలం అయిపోద్ది, ఏదో అయిపోద్ది, ఎవరో అయిపోతారో అనుకుంటున్నారు కదా మీరంతా. మీరు వస్తే మీరు అయిపోతారు, మీరు కూడా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. మీ ఇష్టం, ఆలోచించుకోండి. భయపడిపోతే ఉండిపోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు వచ్చినా ప్రమాదం. అక్కడ ధైర్యంగా ఉన్నోడు బాడీ చేసేస్తారు మీరు. అక్కడ ఎవడైనా గుండె ధైర్యంతో నిలబడినా అక్కడ ఏదో జరుగుతుందంటాడు పక్క నుండి, ఏదో పక్కకు పోవడానికి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులు. యేసు కూడా శిలువ ముందు ఎంత భయపడ్డాడో తెలుసా? చాలా భయపడ్డాడు. యేసు కూడా శిలువ ముందు భయపడ్డాడు. భయపడి గెత్సేమనే వనంలో ఆయన ఏటన్నాడు తెలుసా? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి వీర విహారంతో పరలోకం నుండి భూమికి కన్యమరే గర్భాన్న పడి అనేక శ్రమలు బాధలు అనుభవించిన వాడు ఆఖరి క్షణంలో ఏమైపోతున్నాడో చూసారా? సిలువంటే ఏమనుకున్నారు? సిలువంటే ఏంటి? చాలా కష్టం, చాలా బాధలో తెలుసండి. సిలువ అంటే దేవుని కోసం సుఖపడ్డం కాదు. మీరు చాలా సుఖపడుతున్నారు, మీరు ఏం కష్టపడుతున్నారు చెప్పండి? మేము దేవుని కోసం ఈ నరకయాతన అనుభవిస్తున్నామని ఎవరైనా చెప్పగలరా? మీకోసం అనుభవిస్తున్నారు నరకయాతన, దేవుని కోసం కాదు. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం కట్టుకుందామా, ఏది కొనుక్కుందామా, దానికోసమే తపన. ఇవన్నీ పట్టుకుపోతామని మళ్ళీ మనం క్రైస్తవులు అని చెప్పుకుంటాం. 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనం చదవండి, మీకు తెలిసింది. 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, క్రీస్తును కలిగావు, బాధ కలిగింది నీకు. అంటే సిలువ సాటి అయిన సహాయం. దేనికి సాటి? దేనికి సాటి అయిన సహాయం? నిన్ను చెడిపాడని కాదు, దేవుని పనిలో నువ్వు వెళుతున్నప్పుడు నీకు సాటిగా సహాయంగా ఉండాలని. మరి వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు చూసుకుని ఉండిపోతున్నారు. వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ పోతున్నారు. అది ఎంతవరకు న్యాయం? ఎంత తప్పు తెలుసా? పిల్లల్నిచ్చాడు దేనికి? ఆయన కోసం పెంచమని. మీరెవరి కోసం పెంచుతున్నారు? ఊర్లుంచావు. ఏమ్మా ఊర్లుంచావు? ఇక్కడ సండే స్కూల్ పోద్ది, వాక్యం పోద్ది, ఏమైపోతారు అని ఆలోచించలేదా? ఇక్కడ వాక్యం పోద్ది. బడిలు ఓపెన్ చేశారనుకో, బడులు ఇప్పిస్తారనుకో, ఊర్లో ఉంచేస్తావా? ఊర్లో ఏమా బడులు ఓపెన్ చేశారనుకో, ఇక్కడ ఊర్లో ఉంచేస్తావు. అప్పుడు ఉంచో. ఎందుకు? చదువుపోద్ది. ఏ చదువుపోద్ది? లోక సంబంధమైన చదువు. అది పోతే నీకెందుకు నష్టం? అది పోతే నీకెందుకు బాధ? కడుపే దేవుడు. కడుపే దేవుడు. కోటి విద్యలు కూడు దేనికి? కడుపుకి. కనుక బడులు ఓపెన్ చేసేసరికి పిల్లలు ఇంటి దగ్గర ఉండాలి. సండే స్కూల్ పోయినా వదిపానమండి. సండే స్కూల్ ఎవరికి లెక్క? సరే, ఎంత కఠినంగా మాట్లాడుతున్నానో నేను అనుకున్నారా మీరు? తిట్టడం పర్లేదు.
ఎంతకంటే భయంకరంగా కఠోరంగా మాట్లాడతారు. ఇక మీకు దేవుడు జ్ఞానం ఏమిస్తాడు మీకు చెప్పండి? మీకు ఎందుకు ఇవ్వాలి దేవుడు తన జ్ఞానాన్ని? ఏటి మీకున్న కృతజ్ఞత? దేవుడు మీ పిల్లలకు మంచి జ్ఞానం ఇవ్వాలని, ఆయుష్ ఇవ్వాలని, ఆరోగ్యం ఇవ్వాలని, బుద్ధి ఇవ్వాలని ఎందుకు అనుకుంటాడు దేవుడు? నువ్వు ఎందులో ఏ విషయంలో ఆయన కలిసి వచ్చావని? దేవుని జ్ఞానం వినాలని, అయ్యో నా పిల్లల దేవుని జ్ఞానంలో పెంచుదామని ఉండదు. గుడైపోయిందా? వెళ్ళిపోండి, ఇంటికెళ్ళో తపేల పొయ్యి మీద ఎక్కించు ఉండు. దేనికి భయం? దేవుడికి భయం లేదు. దేవుడికి ఎందుకు భయపడాలి మనం? నాశనమే వారి అంతము. మరలా చెప్తున్నాను, చాలా మంది అనుకుంటున్నారు మా ఆయన సువార్త చేసేస్తున్నాడు, మేము పరలోకానికి ఆ నీడలో వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో. లేదా నేను సువార్త చేసేస్తాను, నా పిల్లలు ఆ నీడలో వచ్చేస్తారనుకుంటున్నారేమో. మీరు నీ పిల్లల్ని నీ దేవుడి కోసం పెంచు. అందుకే నీకు పిల్లలు ఇచ్చాడు. నువ్వు దేవుని కోసం ఎదుగు. అందుకే నీ భర్తకిచ్చాడు తోడు. నీవు నీ దేవుని కోసం రా అన్నాడు పురుషుని దేవుడు. అర్థమైందా? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. నాశనమే వారి అంతము. ఇంకే మంచి మాట అన్నాడు చూడండి, ఎంత మంచి మాట అన్నాడు. భూ సంబంధమైన వాటి యందే వారు తాము 19వ వచనం 3వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. అతిశయం. ఎక్కడ అతిశయపడుతున్నారు? ఎక్కడ అతిశయపడుతున్నారు? ఏదో అలా ఓ మేడ కట్టానండి అంటే ఇది గొప్ప, అంతే కదండి. దేని మీద అతిశయపడుతున్నారు వీళ్ళంతా? ఇల్లు ఉందని అతిశయం, ఉద్యోగం ఉందని అతిశయం. అమ్మయ్య నేను గొడ్రాలను కాను, ఒక 5 పిల్లలు ఉన్నారు, ఓకే అంతేనా అతిశయం? మీ పిల్లలు గొప్ప చదువుతున్నారని అతిశయమా? భూ సంబంధమైన వాటి యందు అతిశయపడుచున్నారు. అవే సంగతులట. తాము సిగ్గుపడవలసిన సంగతులు అవన్నీ. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుతున్నారు. సిగ్గుపడవలసిన దగ్గర అతిశయపడుతున్నారు. మీరేం చదువుకున్నారు అయ్యగారు అన్నారు. ఎందుకు సిగ్గుకరమైన చదువు అన్నాను. అబ్బో మీరు ఏదో పెద్ద చదువు చదివి ఉంటారు అంటున్నాడు పనికి మొదలు ఎటు నుంచి ఇటు. ఇంత మహాజ్ఞానం చెబుతుంటే ఇది అందటం లేదు. ఇంత జ్ఞానం చెప్తున్నాడంటే ఎంత చదివి ఉంటాడని లెక్కేస్తున్నాడు దరిద్రుడు. నన్ను అడుగుతున్నాడు, మీరు ఎంత చదువు చదివారు చెప్తారంటే షటాప్ అన్నాను. ఎందుక చదువు? పనికిరాని ఈ విశ్వవిద్యాలయాల్లో నేర్పించేది నీ కడుపుకు తిండెట్టే జ్ఞానం అది. నువ్వు లోకంలో బ్రతికే జ్ఞానం అది. ఒకటి కింద పని చేసి పైసలు సంపాదించుకునే జ్ఞానం అది. ఈ కడుపు కోసం, ఈ కడుపు అనే దేవుడు పెంచుకోవటం కోసం బతుకుతున్నాడు మనిషి, దేవుడి కోసం కాదు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు ఉంచుతున్నారు. భూ సంబంధమైన మనస్సు ఎప్పుడు ఇల్లు, నా భార్య, నా పిల్లలు, మా ఊరు, నా బంధువులు, నా పెళ్ళిళ్ళు, నా పేరంటాళ్ళు, నా చుట్టరకాళ్ళు, ఇవే కదండి. ఇవే ఎప్పుడు చూసినా ఇవే మీకు ఆటంకాలు. ఇవన్నీ దేవుడు తీసేస్తే ఎలా ఉంటుంది మీకు? అదే అర్ధరాత్రి ఒకరోజు మీకు తెలుసు. ఇదే రోజు కిందట వారం 3,000 మంది నిద్రపోతుండగా మట్టిలో కలిసిపోయారు రష్యా దేశంలో. రష్యాలో ఏది స్థిరం, ఏం పట్టుకెళ్ళిపోదామని కంగారైపోతుంటావు, నలిగిపోతుంటావు, ఆలోచిస్తుంటావు. దిక్కుమాలి ప్రెస్టేజ్ ఒకటే, 10,000 రూపాయల జీతం అని పొగరు ఒకటే, ముష్టి 3,000 రూపాయల జీతానికి నిన్ను మీసాలు మెలేసుకు తిరుగుతుంటావు. పనికి మాలిన డబ్బు, పనికి మాలిన పదవి, పనికి మాలిన అంతస్తు. ఎవడు శాశ్వతం? ఏది శాశ్వతం ఈ ప్రపంచంలో? నీ దేవుడు నీకు శాశ్వతం. నీ ఆరోగ్యం నీకు శాశ్వతమా? ఈ రోజు నువ్వు కదులుతున్నా అది నీకు శాశ్వతం అనుకున్నావా? రేపేమవుతావో నీకు తెలియదు. రేపు నీ అవయవాల్లో ఏ రాలిపోతాయో తెలియదు, అసలు నువ్వే రాలిపోతావో తెలియదు. దేనికి పోగరవు? క్రైస్తవులు అని చెప్పుకుంటాం మరలా మనం. క్రైస్తవులం మేము. ఏంటి క్రైస్తవ్యం? ఏంటి నీ క్రైస్తవ్యం నీ దగ్గర ఉంది? 18 అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు.
వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుతున్నాను. ఏడుస్తున్నాను నేను వాళ్ళ గురించి అంటున్నాడు ఆయన. వాళ్ళ కోసం నేను ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా నువ్వు? మా కోసం నువ్వెందుకు ఏడుస్తున్నావు? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. కడుపు కోసం బ్రతికి ప్రతివాడు దేవుని కోసం బ్రతకలేడు. కడుపు కోసం బ్రతకాలనుకుంటున్నారు అంతే, దేవుడి కోసం బ్రతకలేరు. ఈ మాటలు మీకు చాలా కష్టంగా ఉంటాయి, కానీ ఒంటికి మంచిదవి. మీకు మీ ఆత్మీయ జీవితానికి, రాబోయే లోకానికి మీకు ఆరోగ్యకరమైనవి. తర్వాత చదవండి, ఎందుకు ఇవి మీతో చెప్పాడు ఆయన. 20వ వచనం, మన పౌరస్థితి పరలోకం మందున్నది, భూ సంబంధమైనది కాదు మందే. తర్వాత చెప్తున్నాడు మంచి మాట, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. పరలోకం. నీ పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం. నీ స్థితి ఎక్కడుంది? పరలోకం. నీ ఉన్నత స్థితి ఎక్కడుంది? పరలోకం. నీ అంతస్తు స్థితి ఎక్కడుంది? పరలోకం. నీ గొప్ప స్థితి ఎక్కడుంది? పరలోకం. ఇంటిలో ఉన్న వాటిని చూపించి ఇతరులను మెప్పించి సంతోషించకు, అది ఎంతకాలం అవన్నీ. చాలా మంది అడుగుతుంటారు, మీరేం కొన్నారో మాకు చూపించారా? ఏడు చూపించాలి నీకు కొన్నదే. మీరేమి నేర్చుకున్నారో మాకు చెప్పారని అడుగుతారండి ఎవరైనా? మీరేమి నేర్చుకున్నారో మాకు చెప్పారని అడుగుతారు. మీరేం కొన్నారో మాకు చెప్పారేంటి? నేను ఎవ్వరికి అసలు ఏమి ఇది కొన్నాను అది కొన్నాను ఈ రెండు చూడండి అన్న. చాలా అసహ్యం, అది చాలా అసహ్యమైన మాట. రెండు చూడండి. ఏది కొన్నాలో చెప్పాలట. ఏంటది అంటే ఇదే లోకం అన్నమాట వాళ్ళకి. ఆ వస్తువులే లోకం, ఆ కొంపే లోకం, వాళ్ళ పిల్లలే లోకం, వాళ్ళ భర్తలే లోకం, వాళ్ళ భార్యలే లోకం వాళ్ళకే. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. శిలువ అంటే ఏంటి? ఇల్లు లేదు, వాకిలి లేదు, పెళ్లి లేదు, పిల్లలు లేరు, సర్వం లేదు, తల్లి లేదు, సోదరులు లేరు. దేవుడు 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 దేవుని పరితపించి తిరిగాడు యేసుక్రీస్తు. ఆ శిలువకి, అదే శిలువ. నలిగిపోయాడు ఆయన కోసం. దేవాన్ని చిత్తము నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చానన్నాడు. దేవుడిచ్చిన శరీరాన్ని దేవుడికి అంకితం చేశాడు. 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువాని యేసుక్రీస్తును మన రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. కనిపెట్టుకోవాలట. ఇప్పుడు మనం ఏం చేయాలంటున్నాడు? వీటి గురించి ఆలోచించకూడదు. యేసు ప్రభు కోసం కనిపెట్టాలట. ఏం చేస్తాడని ఏం చేస్తాడో చూడండి. సమస్తమును తనకు లోపరచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఆకలి దప్పులతో ఉన్న ఈ శరీరాన్ని, మట్టిలో కలిసిపోయే ఈ శరీరాన్ని మహిమగల శరీరంగా మారుస్తాడట. అక్కడి నుంచి తెచ్చి దానికోసం చూడు అన్నాడు. ఈ సిలువ అనేది నీ జీవితంలో లేకుండా, శ్రమలనేవి నీ బ్రతుకు రానియకుండా లోకాన్ని చూపించి ప్రతిక్షణం నిన్ను మోసగిస్తుంది సైతానం. సిలువ వచ్చిందనుకో నువ్వు బాగుపడిపోయావు అన్నమాటే. శ్రమలు పడ్డావనుకో నువ్వు మహిమగల శరీరాన్ని పొందావన్నమాటే. ఈ శ్రమలు నీ జీవితంలో అనుభవించకుండా, ఈ శ్రమలలో నీ జీవితాన్ని దేవునికి అంకితం చేయకుండా నిన్ను శ్రమలనే దానికి సిలువకు దూరంగా తీసుకుపోతున్నాడు సాతాను. మత్తయి సువార్త 27. యేసుక్రీస్తు విషయంలో సైతానుగాడు పొరపడ్డాడు. యేసు విషయంలో సైతానుగాడు మొట్టమొదటిసారి ఆడు దెబ్బతిన్నాడు. అక్కడ దెబ్బతిని అనుభవాన్ని సంపాదించాడు గనుక మన ఎడలాడు ఖచ్చితంగా ఆడు డ్యూటీ నెరవేరుస్తున్నాడు. యేసుక్రీస్తు దగ్గర ఎలా దెబ్బతిన్నాడో చూడండి. 27. యేసు సిలువను అనుభవించలేదనుకోండి, యేసు సిలువ ఎక్కలేదనుకోండి, ఏం జరిగేది? లోకానికి రక్షణ లేదు. లోకానికి రక్షణ లేదు. ఆలోచన లేని అపవాది ఏం చెయ్యాలో తెలియక చంపేయాలి అనుకున్నాడు. టోటల్గా చంపేయాలి అనుకున్నాడు. కానీ దేవుడికి సహాయం చేసేవాడు.
యేసుక్రీస్తు తలపెట్టిన కార్యక్రమాన్ని జయప్రదం చేశాడు వాడు. 27 మత్తయి సువార్తలో 22వ వచనం, అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా, పిలాతు అడుగుతున్నాడు జనాల్ని, యూదుల్ని, మరి ఇప్పుడు యేసు ప్రభువుని నేనేం చెయ్యాలి? అప్పుడు వాళ్ళు ఏమన్నారు? సిలువ వేయుమని అందరూ చెప్పిరి. ఏం చేయమన్నాడు? సిలువ వేయండి. ఇదేమైనా బుర్రుండి చెప్పించిందా అందరి చేతనా? బుర్ర లేకుండా చెప్పించింది. ఆలోచించండి. సైతానం బుర్ర లేకుండానే చెప్పించింది. బుద్ధి లేని మాటలు చెప్పించింది. చంపేస్తే పీడ విరగడైపోతుంది అనుకుంది యేసుక్రీస్తుని. యేసుక్రీస్తుని చంపేస్తే పీడ విరగడవుతుంది అనుకుంది. అది ఏమని కేకలయించింది? అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా, ఏం చేయాలి నాయన్ని? సిలువ వేయుమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. సిలువ వేసేమన్నారంటే, యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు అంటే ఏం జరుగుతుంది లోకానికి? మీరు సిలువను ఎత్తుకున్నారంటే లోకానికి ఏం జరుగుతుంది? మీరు సిలువను ఎత్తుకున్నారనుకోండి, లోకానికి ఏం జరుగుతుంది? రక్షణ. కష్టపడి, శ్రమపడి, బాధపడి, ప్రజల మధ్యకెళ్ళి దేవుని జ్ఞానాన్ని ప్రకటించి అనేక మందిని రక్షిస్తారు. అది సిలువ. కష్టాలు, బాధలు, శ్రమలు. మీరు సిలువెత్తుకుంటే లోకానికి రక్షణ. యేసుక్రీస్తు సిలువ వేయబడితే లోకానికి రక్షణ. యేసుక్రీస్తు దగ్గర సిలువ ఎక్కించింది, మీ దగ్గరికి రాగానే ఏం చేసింది? మీ దగ్గర ఏం చేసింది? సిలువ ఎక్కకుండా చేసింది మిమ్మల్ని. ఎందుకు? ఒకసారి దెబ్బతింది. అది ఒకసారి ఏం చేసింది? దెబ్బతింది. అమ్మో, యేసు ప్రభుని సిలువ వేసి లోకానికి రక్షణ వచ్చే కార్యక్రమం చేసేసాను నేను. ఈసారి మాత్రం యేసుని నమ్మిన వాళ్ళకి మాత్రం సిలువ జోలికి పోకుండా వాళ్ళని చెయ్యాలనుకుంది. అందుకే ఈరోజు మీకు కష్టాలంటే పడదు, బాధలంటే పడదు. అవునా? పిల్లకి పెళ్లి చేయాలి, పిల్ల పెద్ద పిల్ల అయిపోయింది, వేలు కావాలి, ఎక్కడి నుంచి తెస్తాం? ఇల్లు కట్టాలి, ఎక్కడి నుంచి తెస్తాం? పిల్లల బడిలో జాయిన్ చేయాలి, ఎక్కడి నుంచి తెస్తాం? వాటన్నిటి గురించి మనకు భవిష్యత్తు జ్ఞానము, దివ్యవాణి ఉంది. కానీ దేవుని కార్యక్రమాలు వచ్చేసరికి దేవుని కార్యక్రమాలు వచ్చేసరికి ఏముంది మన దగ్గర? దేవుని కార్యక్రమాలు వచ్చేసరికి దిక్కులేని వారము. అంతే కదండి? దిక్కులేక, నిరుద్యోగులుగా, తిండి లేక, కళ్ళు లొట్టలు పడి, శరీరము సిక్కి శల్యమై, అతి బీదవారుగా, దిక్కుమాలిన వారుగా కనబడతాం. అంటే సైతాన్ ఏం చేసిందన్న మిమ్మల్ని? మంత్రం వేసింది. మంత్రం వేసేగానే ఏమైపోతాం మనం? ఏంటైనా కళ్ళు లోనకెళ్ళి, కడుపు లాగేసి, ఒళ్ళు పీకి, మనసు ఆవేదనతో, రావాలని ఆనందం, రాకపోలేని ఆవేదనతో, ఎటు అర్థం చేసుకోలేని అద్భుత శక్తిగా మారిపోతాం. దేవుడికి అర్థం కాం. ఆలోచించండి ప్రియులారా. యేసును సిలువ వేసి పొరపాటు చేసింది. ఇక్కడికి వచ్చేసరికి, మన దగ్గరకు వచ్చేసరికి ఏం చేసింది? మన దగ్గరకు వచ్చేసరికి ఏం చేసింది? సిలువ జోలికి వెళ్లకుండా మిమ్మల్ని చేసింది. బాధలు జోలికి వెళ్లకుండా మిమ్మల్ని చేసింది. కష్టాల జోలికి పోకుండా మిమ్మల్ని చేసింది. దేవుని కార్యక్రమాలు ఉన్నాయి, వెళదామా, మరి దాని గురించి ఏమైనా ఆలోచిద్దామా అని మిమ్మల్ని ఏమైనా ఆలోచింపనిస్తుందా? ఇంకెక్కడ బోల్ టైం ఉంది. ముందు దీన్ని ఆ కడుపు దండం పెడదానికి.
కడుపు గురించి ఆలోచించు ముందు. సాయంకాలం సంగతి ఆలోచించు, రాత్రి సంగతి ఆలోచించు. ఎప్పుడో జూన్ 6 అంతవరకు నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అంటది. అప్పుడు మనకి ఎలా ఉంటది? చాలా ఆనందంగా ఉంటది. నిజమే, ఇంకెక్కడ ఓల్డ్ టైం ఉంది మనకి. సిలువ వేసి క్రీస్తు ఎల్ల పొరపాటు చేసింది. అందువలన దానికున్న అనుభవంతో మిమ్మల్ని సిలువ జోలికి వెళ్లకుండా చేసింది. సిలువ వేయించింది యేసుక్రీస్తుని. దానికి బాధలు ఎక్కువయ్యాయి తెలుసా మీకు? యేసు ప్రభువును సిలువ వేయించిన తర్వాత దానికి బాధలు ఎక్కువైపోయాయి. సైతానం కూడా మహాబాధలు తెలుసా మీకు? దాని బాధలే మీకు నేర్పించి మిమ్మల్ని పాడు చేస్తుంది. సైతానం కూడా చాలా బాధలు ఉన్నాయి దానికి. ఇప్పుడు ఎన్ని బాధలంటే సిలువ వేయించేసిన తర్వాత దానికి ఒకటి గుర్తొచ్చింది. సిలువ వేసేశారు యేసు ప్రభుని. వేసేసిన తర్వాత యేసు ప్రభు మాటలు కొన్ని గుర్తొచ్చాయి. 3వ దినాన్ని నేను లేచిపోతానని. అప్పుడు అనుకుంది, ఎంత పని చేశాను అనుకుంది. అనవసరంగా సిలువ వేయించాను, అనవసరంగా సిలువ వేయించాను. అసలు చంపకుండా వదిలేస్తే, అసలు యేసు ప్రభు జోలికి వెళ్లకుండా ఉంటే దానికి పని లేదు. దానికి పని లేదు కదండి. యేసు ప్రభు జోలికి వెళ్లకుండా ఉందనుకోండి, దానికి ఏం పని? ఇంకా దానికి ఏం పని లేదు. జరగవలసినవన్నీ దానికి అనుకూలంగానే జరుగును. అయితే యేసు ప్రభును సిలువేసిన తర్వాత దానికి బాధ మొదలైంది. ఏంటా బాధ అంటే, లేచిపోతానన్నాడు. బాబోయ్, అలా చచ్చిపోయి లేచిపోవడం పవర్ ఎక్కువ ఉంటుందా, వదిలేయడం పవర్ ఎక్కువ ఉంటుందా? అలాగే ఎప్పుడో చచ్చిపోతాడు ఆయన. యేసుప్రభు ఏదో ఒక రోజు చచ్చిపోవాలి. ఎలా చచ్చిపోవాలి? మామూలు మనుషులాగా అందరిలాగే చచ్చిపోను. కానీ సిలువ వేయబడే కార్యక్రమం జరగకపోతే లోకానికి రక్షణ లేదు. ఆ లోకానికి రక్షణ లేకుండా చేసినా బాగుండేది. నేను ఎంత పొరపాటు చేశాను ఇతని ఎడల. అనవసరంగా జనాలు రెచ్చగొట్టి కేకలు వేయించి చంపించాను, సిలువ ఎక్కించాను. మరి తదుపరి కర్తవ్యం ఏంటో ఆలోచిద్దామంది. మరి ఏంటి తర్వాత? ఏదో ఆలోచించాలి ఇప్పుడు మనం. దయ్యాలన్నీ ఆలోచించే తర్వాత ఏం చేయాలి మరి? ఇప్పుడు మునిగిపోయాప్పుడు 28వ అధ్యాయం 27వ అధ్యాయం ముందు చూద్దాం. 27వ అధ్యాయం 63, 64 వచనాలు. 63, 64 వచనాలు. ఆ వంచకుడు యేసుక్రీస్తుని ఏమంటున్నారండి? ఆ వంచకుడు, వంచేవాడు సజీవుడై ఉండినప్పుడు, చచ్చిపోకముందు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాణ్ణి ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదయ్యుండునని చెప్పిరి. ఏం పెట్టింది తర్వాత? లేచిపోతాడని తెలుసా? యేసు ప్రభు లేచిపోతాడని దెయ్యానికి తెలుసా? తెలుసు. కానీ రాబోయే నిజాన్ని, ప్రపంచానికి రాబోయే నిజాన్ని అబద్ధంగా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. రాబోయే నిజాన్ని అబద్ధంగా మార్చడానికి అది ఎన్ని తంటాలు పడుతుందో చూడండి. ఆ వంచకుడు 3వ దినాన్ని లేచిపోతానన్నాడు. లేవడో వాడి శిష్యులు చెత్తుకుపోతారు. వాడిని లేచిపోయాడని అబద్ధాన్ని చెప్తారు వాళ్ళు. ఎన్ని బాధలు పడుతుంది చూసారా? ఎన్ని బాధలు పడుతుంది. లేచిపోయాడు. మీకు తెలుసు కదా, లేచిపోయాడు బైబిల్లో. లేచిపోయిన తర్వాత ఏం జరిగింది? 28వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం. 28వ అధ్యాయంలో 12, 13. వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని. ఎక్కడి 12, 13. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి
అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని పడిన మేము అతన్ని సమ్మతపరచి మీకేమీ ఒక తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట అంటే శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారని, ఆయన తిరిగి లేవలేదని యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఎంత వాడు కపటంగా ప్రవర్తించాడో చూడండి. వాడు చేసిన తప్పుని కప్పిపెట్టుకోవడానికి వాడు అసలు యేసుక్రీస్తు లేవలేదండి, ఎత్తుకెళ్ళిపోయారు, అసలు సిలువేయబడలేదు అనేసాడంతే. చివరికి దాన్ని 2000 సంవత్సరాలు అయ్యేసరికి అది ఎలాగొచ్చిందంటే ప్రజల మధ్య అసలు యేసు ప్రభు అనేవాడు సిలువ వేయబడలేదు, యేసు ప్రభు అనే ఆయన సిలువ వేయబడలేదు. ప్రపంచంలో ఇది నిజమని చెప్పటానికి కోట్లాది రూపాయలు తీసుకొని ప్రపంచ ఇస్లామిక్ దేశాల నుంచి కోట్ల రూపాయలు దండుతున్నాడు. ఈ పని మీదే ఉన్నాడు ఇప్పుడు. ఈ పనే యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు. ఎంత సొమ్ము ఇచ్చింది సైతాను వాడికి, ఎంత సొమ్ము. లోకం అంతటిని నమ్మిస్తున్నాడు యేసు సిలువ వేయబడలేదు. సిలువ వేయబడకపోతే రక్షణ లేదు. మనకేం చెప్తున్నాడు? మీరు కూడా సిలువ ఎత్తుకోవాల్సిన పని లేదు. యేసు ప్రభు సిలువ వేయబడలేదు, మీరు సిలువ ఎత్తుకోవాల్సిన పని లేదు. అందుకే మీరు క్రైస్తవులంతా తప్పు చేస్తున్నారు. సోదరులారా, ఇది మనకు పెద్ద అగ్ని పరీక్ష. ఆలోచించాం. ప్రపంచంలో వాడు తిరుగుతున్నాడు. రాత్రి ఫోన్ వచ్చింది సౌత్ ఆఫ్రికా నుంచి నేను వచ్చేసానని. కష్టపడుతున్నాడు వాడు, తిరుగుతున్నాడు. యేసుక్రీస్తు సిలువ వేయబడలేదని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తును సిలువ వేయించింది. 2000 సంవత్సరాల తరువాత సిలువ వేయబడలేదంటుంది. దాని మాటల్లో నిజం లేదు. వాడు అబద్ధికుడు. వాడు అబద్ధం ఆడినప్పుడల్లా వాడి స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడన్నాడు యేసుక్రీస్తు. వాడి నోరు ముయించేది ఎవరో? చచ్చిపోతారని భయపడి వెనక్కి పారిపోతారా మీరంతా? చెప్పండి. వెనక్కి పారిపోతే మీరేం క్రైస్తవులు? మీరు క్రైస్తవులా? మీరు వెనక్కి వెళ్ళిపోతే డబ్బులు లేవని మానేస్తే మీరు క్రైస్తవులా? మేము రాలేమని చెప్పుకునేవాడు మీరు క్రైస్తవులా? దేవుని కోసం త్యాగాలు చేయలేని వాళ్ళు మీరు క్రైస్తవులా? లేదా అతను చాలా తెలివిగా ఇరికించాను ఈ కార్యక్రమంలో. ఒక్కనిగానే మొట్టమొదట సంవత్సరం క్రితం ఈ కార్యక్రమం ఆలోచించాను. ఈరోజు ప్రపంచంలో ఒక మూమెంట్ తీసుకొచ్చాను. మీకు తెలుసు, పిడి సుందర్రావు అని. నాకు అర్హత ఏంటో మీకు తెలుసు. లోకంగా ఉన్నతమైన వాడిని కాను, అధికారాలు ఉన్నవాడిని కాను, క్రైస్తవుడు మాత్రమే. క్రైస్తవుడు అన్నందుకు ఏం చేయగలడో బైబిల్ చెప్పింది. భూమిని తలక్రిందులు చేయవాడు. ఆ మాట నమ్మాను. మొట్టమొదట నా మనసులో పుట్టిన ఈ ఆలోచన, దిదాతని ఎలాగైనా బయటికి లాగాలి వాడిని. ఈ దెబ్బతో వాడి నోరు ముయించాలి. యేసుక్రీస్తు సిలువ వేయబడలేదంటున్న వీడు నోరు మూతబడాలి. అలా మూతబడ్డం ఆయనకి ఇష్టమా? దేవుడికి వాడు నోరు మూతబడ్డం దేవుడికి ఇష్టమా? 1 పేతురు 2:15. 1 పేతురు 2:15 చూడండి మీ బైబిల్లో ఏముందో. 1 పేతురు 2:15. మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. వాడి నోరు నేయమన్నాడు. వాడి నోరు మూయించటం ఎవరి చిత్తం అంట? ఎవరిష్టం అంటది? నీ దేవుని చిత్తం. కనుక మరి ఎవరి ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం వెళుతున్నాం? ఎవరు మిమ్మల్ని భయపెడుతున్నారు? ఎవరు మిమ్మల్ని భయపెడుతున్నారు? అయితే సైతాను. ఎవరు నోరు ముయించమంటున్నారు మిమ్మల్ని? దేవుడు. ఎవరు మిమ్మల్ని భయపెడుతున్నారు? సైతాను. ఎవరు మాట మీరు వింటారు? కొంతమంది భక్తులు మాట్లాడటం లేదు.
చూసారా? మనకెందుకండి ఈ పోటీలు అన్నాడు ఉదయపాలతోనే. మనకెందుకండి ఈ పోటీలు? మరి ఏం కావాలండి మనకి? తిని త్రాగి సంతోషించి చచ్చి నరకానికి పోవటం అండి. మనకెందుకండి పోటీలు? లోకానికి ఇది అర్థం కావటం లేదు. ఈరోజు ఫోన్లు వస్తున్నాయి, పోటీ ఉందండి, పోటీ ఉందండి, పోటీ ఉందండి. పాపం అందరికీ సరదాగా ఉంది పోటీ. కోడి పుంజులు పొడిచేసుకుంటుంటే చూడడానికి అందంగా ఉంది, కానీ పొడుచుకున్నట్లుగా ఎలాగుంటాయి ఎవరా? కత్తి ఒక కత్తి, అది ఎగురు ఒక కత్తి పొడి పొడుస్తుంటే రక్తం బలబల బలబల కారిపోతుంటది, కానీ చూడడానికి మనకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చచ్చినా పండుగ తినేయచ్చు, వేస్ట్ ఏం అవ్వదు కదండి. కనీసం అలాగైనా రండి పోటీకి. అర్థమైందా? మిమ్మల్ని ఎవరు పొడిచారు? మిమ్మల్ని అది పొడిచేయకుండా చూసుకోండి. మూర్ఖులు నోరు మూయట దేవుని చిత్తము. దేవుడు ఎంత గొప్పడు. ఈరోజు ప్రపంచంలో ఒక కదలికను తీసుకొచ్చింది మన సంఘం. ఈరోజు ప్రపంచంలో మూమెంట్ తీసుకొచ్చింది ఈ సంఘం, ఒక కదలిక తీసుకొచ్చింది ప్రపంచం. భూగోళం దద్దరిల్లుతుంది తెలుసా మీకు ఆ సంగతి? నాకు వస్తున్న ఉత్తరాలు బట్టి, నాకు వస్తున్న ఫోన్లు బట్టి. ప్రపంచ దేశాలన్నీ 1000 కళ్ళతో చూస్తున్నాయి జూన్ 6వ తారీఖున ఏం జరుగుతుందని. ఇది గాని ఏమైనా మరో దిశకు గాని మలిచిందా? ఒకవేళ ఇది క్రైస్తవులు లేక ముస్లింల మధ్య పోరాటం, శరీర సంబంధమైన పోరాటం అని ఒకవేళ ఇది కానీ అలాగా సైతాన్ టర్న్ చేశాడు అనుకోండి, ప్రపంచ దేశాల్లో భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇది చిన్నది కాదండి మీరు ఊహించినట్టు. సామరస్యపూర్వకంగా ప్రేమగా జరిగిపోయిందా సంతోషం, లేదా భయంకరమైన పరిణామాలు ఈ ప్రపంచంలో ఏర్పాటు చేయడానికి సాతాను సిద్ధంగా ఉంది. అందుకే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఏం జరగదని నేను ఇప్పుడు మీకు చెప్పటం లేదు. జరిగితే జరగవచ్చు, జరగకపోతే జరగకపోవచ్చు. సిద్ధపడితేనే బయలుదేరండి. నేను యుద్ధానికి వస్తాను కానండి ఎవడూ నన్ను పొడకూడదు, నేను యుద్ధానికి వస్తాను కానండి ఎవడూ నన్ను తుపాకీతో పేల్చకూడదు. మరి దేనికి బాబు యుద్ధానికి? పార్కుకు వచ్చి పువ్వులు చూసినట్టు అక్కడ చూస్తావు ఏమండి? క్రైస్తవులు అనే మాటలు అవి. విజయమో వీరస్వర్గమో అని బయలుదేరుతాడు గుర్రం ఎక్కే ముందు, అంతేనా? ఎలా బయలుదేరుతాడట? అయితే విజయం లేదా వీరస్వర్గం. చచ్చిపోతే స్వర్గానికి వెళ్ళిపోతాను, వీరస్వర్గం. క్రైస్తవుడు యుద్ధానికి బయలుదేరితే ఎలా బయలుదేరాలి? గొడవలు జరుగుతాయో, పోట్లాటలు జరుగుతాయో, అల్లర్లు జరుగుతాయో. ఎంత సిగ్గుకరమైన సంగతి అండి. జరిగితే జరుగుతాయి. సిద్ధపడితే నిలబడు. 100 మంది కుర్రోళ్ళు సిద్ధపడుతున్నారు ఈరోజు. స్టేజ్ దగ్గర 30 మంది యవనస్తులు సిద్ధపడుతున్నారు. అవసరమైతే 10 మందిని ఆపి వేదిక మీదకు పురుగును కూడా పంపించకుండా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు ఈరోజు, రేపు 6వ తారీఖుని. అదండి క్రైస్తవ్యం అంటే. మనం వస్తానో రానో చెప్పలేనండి. ఎంత సిగ్గుకరమైన సంగతి అండి. ఈ సంఘానికి కలిగిన ఎంత గొప్ప భాగ్యం అసలు ప్రపంచంలో ఏ సంఘానికైనా ఉందా? ఆలోచించండి మీరు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుండి, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ ఎలా ఉండాలి తెలుసా? తెలివి, సకల విధములైన అనుభవ జ్ఞానము కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలి మీరు అన్నాడు. అంతకంతకు అభివృద్ధి పొందాలి. శ్రేష్టమైన కార్యాలను మీరు ఆలోచించాలి. ఈ పోటీ తర్వాత ఆగిపోదాం అంటున్నాను చాలా మందితో. నేను ఆగిపోతాను ఈ పోటీ తర్వాత. ఎందుకంటే ప్రపంచంలో కొట్టేసినట్టే నేను. ఇక ప్రపంచంలో ఈయన్ని కొడితే ఇంకెవడూ లేదు. ఇక ప్రపంచంలో అయిపోయింది నా యుద్ధం. మరి మీరేం చేస్తారంటే అని అడిగాడు. అనేక మందిని యుద్ధ వీరులుగా తయారు చేస్తాను. నేను చేయవలసిన యుద్ధం చేశాను. దావీదు 40 సంవత్సరాలు మహాయుద్ధాలు చేశాడు. ఆ తర్వాత విశ్రమించాడు. దేవుడు 6 దినాలు సృష్టించాడు, 7వ దినాన్నే విశ్రమించాడు. ఈ పోటీతో నేను ఆగిపోదాం అనుకున్నాను ప్రపంచంలో. ఎందుకంటే ఇంకెవడూ లేడు కొట్టడానికి. నేను ఈ ప్రపంచంలో కొట్టడానికి ఇంకెవడూ లేడు జయించటానికి. సైతాన్న మా అన్న కొట్టాడు, యేసుక్రీస్తు. వాడు అనుచరులన
ఈ రోజు 20వ శతాబ్దంలో నేను కొట్టేశాను మాట్లాడకుండా, వీడితో లాస్ట్ అన్నమాట. ఇక వీడిని కొడితే మిగతా వాళ్ళందరూ కంగారైపోతారు ఈరోజు ప్రపంచంలో. తరువాత మీరు చేస్తే మరొక 21వ శతాబ్దం వస్తుంది. ఈ పట్టులు తెలుసుకున్న సాతాను మరికొంతమంది నాయకులు తయారు చేస్తుంది ఈ పోటీకి వ్యతిరేకంగా. అంటే ఈసారి మనల దెబ్బ కొట్టడానికి ఎత్తుకు పై ఎత్తేస్తాడు వాడు 21వ శతాబ్దంలో. అప్పుడు మిమ్మల్ని నేను తయారు చేయాలి వాడి పోటీకి తగినట్టుగా. ఆఖరి మాట ఎఫ్ఎస్సీ పత్రిక 3వ అధ్యాయం 20 వచనం. ఎఫ్ఎస్సీ పత్రిక 3వ అధ్యాయం 20. మనలో కార్యసాధకమైన తన శక్తి. ఇలాగ ఆలోచించినాడట దేవుని శక్తి అట మనలో కార్యాన్ని సాధిస్తుందట. ఏమండి, ఎంత పని జరుగుతుందో తెలుసండి ప్రపంచం అంతా ఇంత కదిలికి రావడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో మీరు ఆలోచించండి. మీరు ప్రపంచంలో ఇంత కదిలికి రావాలంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి? ఏమన్నాడు ఈ మాట చూడండి ఎంత గొప్పదో. మనలో కార్యసాధకమైన తన శక్తి. మనలో తన కార్యాన్ని సాధించే దేవుని శక్తి ఉందట. ఆ శక్తి మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయే శక్తి గల దేవునికి అన్నాడు. మనం అడిగే దానికంటే ఇవి ఎంతో ఉన్నతంగా ఆయన చేసి పెడతాడట. ప్రపంచంలోని ముస్లింస్ అందరూ చూస్తున్నారు. వీళ్ళకి మనకి పెద్ద లేదండి, వాళ్లే వచ్చారు వరుసగా 2 రోజులు పక్కనున్నోళ్ళు ముస్లింస్. వాళ్ళ ఆశ్చర్యంగా ఉంది వాళ్ళకి. ఏంటండి ఈయన ఫోటో ఉంది, ఏంటంటే ఆయన ఫోటో ఉందని లాస్ట్ లో ఒక ప్రశ్న అడుగుతున్నారండి. ఏమండి ఓడిపోయిన వాళ్ళు మారిపోవటం నిజమేనా అని. ఎక్కడైనా ఇలాంటి పోటీలు ఉంటాయా? ఓడిపోయిన వాళ్ళు మారిపోవాలండి, అంతే కదండి. మరి నేను ఓడిపోతే ముస్లిం అయిపోతాను, అతను ఓడిపోతే క్రైస్తవ. అమ్మ బాబా ఆయన క్రైస్తవుడైతే ఎలాగండి మరి వాళ్ళు ఒప్పుకుంటారా అంటే, ఒప్పుకోపోతే ఈయన క్రైస్తవుడు కాకపోతే వాళ్ళెవరు ఒప్పుకోవడానికి? జడ్జి గారు తీర్పు ఇవ్వగానే బలత్కారంగా నీళ్లలో ముంచేస్తాను నేను. తీర్పు జరిగిన వెంటనే వాళ్ళెవరు ఒప్పుకోవడానికి? వాళ్ళు ఏం చేసుకుంటారో మాకు అనవసరం. ఇతను నీళ్లలో ముంచి స్నానం చేసి పంపించేస్తాం వాళ్ళ దేశం. వాళ్ళు మళ్ళా డబ్బులు ఉతుకుతారో ఉతకనే మనకే. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి రంకెలు వెయ్యకూడదు. చూసారా ఎంత కఠిన పరీక్ష పెట్టిందో ముసలాడికి. చాలా కష్టాల్లో పడ్డాడు. మీకు తెలియదండి, మీకు నేను మాటలతో చెప్పలేను. అటెళితే నుయ్యి, ఇటొస్తే గొయ్యి. ఏం చెయ్యాలి, ఏం చేయాలో తెలియటం లేదు. కోట్ల రూపాయలు దండాడు తను నమ్ముకున్న దాన్ని ప్రపంచంలో స్థిరపరచటానికి. యేసుప్రభుని తిట్టడమే, సిలువ వేయబడలేదని అబద్ధాన్ని చెప్పటానికి మొదలెట్టిన వాడు ఈరోజు అడకత్తెరలో పడిపోయాడు. ఈ మధ్య ఇన్ని కోట్లున్నవాడు, ఇన్ని దేశాలలో పలుకుబడున్న వాడితో విశాఖపట్నంలో ఉన్నాననే సంగతి విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకే తెలియని నేను ఇన్ని దేశాలలో ఇంతమందికి తెలిసిన వ్యక్తి, నా దేశంలో నా ఊర్లో ఎవరికి తెలియని వ్యక్తిని. బైబిల్ ఆలోచించండి. ఎన్నిక లేని వాడిని, తృణీకరింపబడిన వాడిని. అంతేనా? బైబిల్ అలాగే ఉందా? లోకం అసలు నేనెవరో తెలియని వాడిని నన్ను నిలబెట్టాడు. వాడు అడకత్తులో పడ్డాడు. ఈరోజు పోటీకి వచ్చాడా ఓడిపోతాడు. పోటీకి రాలేదా మరోసారి యేసుక్రీస్తు ప్రపంచంలో గెలుస్తాడు. 2 పక్కల విజయం మందేనా? 2 ప్రక్కల విజయం మందే. రాత్రి ఫోన్ వచ్చింది, సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చానని. ఇంతకు ఎక్కడున్నాడో తెలుసా? హైదరాబాద్లో లేడు, కర్నూలులో ఉన్నానని చెప్పాడు. కర్నూలులో ఉన్నానన్నాడు. అంటే విజయవాడ రావాలి. చూద్దాం, వస్తే మీరు చూస్తారు, అందరికంటే దగ్గరగా నేను చూస్తాను. ఇంతకాలం మనం ప్రార్థన చేశాం, మన కలలన్నీ నిండబోతున్నాయి, పండబోతున్నాయి. యేసు అంటే ఏంటో, ఇంతవరకు మీ నలుగురిలో బోధించిన, నేను ప్రకటించిన ఈ జ్ఞానం ఏంటో రేపు వేలకు వేలు ప్రజల మధ్య మీరు వినబోతున్నారు. ఏం మాట్లాడుతానో, ఎలా ఓడిస్తానో మీ కళ్ళతో మీరు చూదురుగాని. నేను నమ్ముకున్న దేవుడు, నేను చదివిన బైబిలు ఈ ప్రపంచంలో చాలా గొప్పది. ఈ బైబిల్ని మీరు తృణీకరిస్తున్నారు, ఈ బైబిల్ని మీరు పట్టించుకోవటం లేదు, ఆ దేవుణ్ణి మీరు పట్టించుకోవటం లేదు.
ఆయన ఎంత గొప్పోడో మీరు చూస్తారు. దేవుడు చూపించబోతున్నాను నేను.